బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఎంపీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. ఇవాళ మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. మిర్యాలగూడలో కేసీఆర్ గారి బస్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తూ ఉన్నారు, యువకులు తరలి వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కేసీఆర్ గారు ఇక్కడే ఉండి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సందడి వాతావరణం కనపడుతోంది. ప్రధానంగా మిర్యాలగూడలో మనం చూసుకుంటే అయితే ప్రతి ఒక్క చోట కూడా కార్యకర్తల్లో ఒక రెట్టించిన ఉత్సాహం అనేది కనపడుతూ ఉంది. మిర్యాలగూడ పట్టణం అంతా కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున గులాబీ తోరణాలతో ఇక్కడ భారీగా ఏర్పాటు కూడా చేశారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారు, ఇతర ఉద్యమకారులందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వస్తున్నటువంటి ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది పార్లమెంట్ ఎన్నికల వేళ. ఇక్కడ రాజకీయంగా ఒక అనిశ్చిత పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడ గెలవాల్సినటువంటి ఆవశ్యకతను వివరించేందుకు కేసీఆర్ గారు వస్తున్నారు. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక 30,000 మంది కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా ఈ ప్రాంతం అంతా కూడా మరికాసేపట్లో జనసంద్రంగా మారబోతోంది. కేసీఆర్ గారు అంటేనే ప్రభంజనం, కేసీఆర్ గారు అంటేనే ఒక చరిత్ర. ప్రతిసారి కూడా కేసీఆర్ చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇదే 2003లో సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి నీరంతా కూడా కృష్ణా డెల్టాకు తరలి తీసుకెళ్తా ఉంటే ఆనాటి సమైక్య ప్రభుత్వం పైన పోరాటాన్ని ప్రారంభించారు. కోదాడ నుంచి హాలే వరకు పాదయాత్ర చేసి అప్పుడున్నటువంటి సమైక్య పాలకులని గడగడలాడించారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉదాసీనత వైఖరి వల్ల మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వచ్చింది. కాబట్టి మరొకసారి ఆయకట్టు రైతులను జాగృతం చేసేందుకు మిర్యాలగూడ నుంచే మరొకసారి పోరాటాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేసినటువంటి నల్లమోతు భాస్కరరావు గారు ఉన్నారు. సార్, మిర్యాలగూడనే ఎందుకు సరే ఎంచుకున్నారు? మిర్యాలగూడ సంబంధించి కూడా ఎట్లా రైతులు తరలి వస్తూ ఉన్నారు? మిర్యాలగూడ ప్రాంతానికి ఉన్నటువంటి చైతన్యం ఎట్లా ఉంటుంది సార్? మా మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గవర్నర్ చంద్రశేఖరరావు గారు మా మిర్యాల నుంచి టూర్ ప్రజాయాత్ర మొదలుపెట్టినాడు. ముఖ్యంగా రావడానికి ఏంటంటే రైతుల్ని, మా దగ్గర రైతాంగం అంతా నాగార్జున సాగర్ కింద పొలాలు ఎండిపోయి వాళ్ళంతా నష్టపోయినారు. దాని సందర్భంగానే మొత్తం రైతులను ఓదార్చడానికి, రైతులకు ధైర్యం చెప్పడానికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ యొక్క గెలుపు కోసం 3 యొక్క ప్రజాయాత్ర చేస్తున్నారు. 4:30 గంటలకల్లా ఇక్కడ మిర్యాలగూడలో ఆయన అక్కడ హైదరాబాద్ తరలి ఇక్కడ మిర్యాలగూడ వస్తున్నారు. మా శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తులో కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తులో గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణంలో అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తులో ప్రజలందరూ కూడా తరలి ఇక్కడికి రావడానికి సిద్ధంగా అయి అందరూ వచ్చే కార్యక్రమాన్ని చేపట్టినారు. ఎందుకనంటే కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి ఏకైక నాయకుడు. ఎందుకంటే ఆయన జాతిపిత లాంటి వాడు. ఎందుకనంటే ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించబట్టే ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రి అయినా, ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరైనా కూడా ఇవాళ వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఆయన చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఒక్కడే దీనికి ఒక ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రం సాధించున్నాడు. కాబట్టి జనమందరూ కూడా అందరి గుండెలో చంద్రశేఖరరావు ఉంటాడు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఇలా బయలుదేరి ఇక్కడికి వచ్చి మిర్యాలగూడ ప్రజలందరూ కూడా ధైర్యం చెప్పి పార్టీ యొక్క ఇదిని కూడా ఆయన కార్యకర్తలందరూ కూడా ధైర్యం చెప్పడానికి పెద్ద తరలి వస్తున్నాడని చెప్పి మనకు. అందుకనే అంటా ఉన్నారు సార్, ఎందుకోసం వస్తూ ఉన్నారు? కేసీఆర్ గారే నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేశారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్నారు. సార్, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఎట్లా చెప్తారు కోమటిరెడ్డి కౌంటర్గా? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేసీఆర్ అసలు మంత్రి ఏంటంటే కేసీఆర్ గారి వల్లనే మంత్రి అయ్యింది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే వాళ్ళ గవర్నమెంట్ ఎట్టు వచ్చేది, వాళ్ళు ఇప్పుడు మంత్రులు ఎట్టేటోళ్ళు. ఇదివరకు ఎప్పుడన్నా ఎందుకంటే దీనికి అర్థం లేని మాట వాళ్ళు మాట్లాడేది. ఎందుకు వస్తున్నారంటే మీరు చేతగాంతనానికి మీరు 2వ పంటకు నీళ్లు వదిలిపెట్టలేక రైతులందరినీ కూడా ఆగం చేసి దానికి ఇది చేయలేకపోయినారు. కాబట్టి మళ్ళీ ఈ పొలాలన్నీ ఎండిపోయి రైతులు దెబ్బతిన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే నువ్వు నీళ్ళు ఇప్పిస్తే కనుక ఎందుకు వచ్చేవాడు? రాదు కదా. అందుకనే నిన్ననే కేఆర్ఎంబీ నుంచి మన టేల్పాండ్ నుంచి 4 టీఎంసీలు నీళ్ళు వదిలిపెట్టినాం. చూడలేదు ఇంకా 3 ఇక్కడ మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ 3 కాన్స్టిట్యున్సీలకి, హుజూర్ నగర్ అన్ని కాన్స్టిట్యున్సీలకి మంచినీళ్ళకి అక్కడి నుంచే పోవాలి. అసలు దాంట్లో 3 టీఎంసీలే మిగులుతాయి. 4 టీఎంసీలు పోతే 3 టీఎంసీలు బురద వస్తుంది. ఆ బురదలో మంచినీళ్ళే మళ్ళీ అందరికి సప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళ ఆలోచన రహితంగా మాట్లాడేదానికన్నా నీ ప్రభుత్వం ఏం చేస్తుందో నువ్వే చూసుకో. కానీ నిన్ననే అన్ని సమాధానాలు నిన్న కేసీఆర్ గారు వివరంగా అసలు
మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలనేది కూడా నిన్న అన్ని వివరంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు 2-3 గంటలు నిన్న TV9లో లైవ్ షో కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు ఎందుకు వస్తున్నాడు అంటే ఇది కేసీఆర్ గారి యొక్క తెలంగాణ గడ్డంతా కేసీఆర్ది. అంటే ఇవాళ ఎవరైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా కేసీఆర్ గారి పుణ్యమే. లేకపోతే తెలంగాణ సాధించకపోతే ఆంధ్ర పాలకుల్లో మీకు ఏది వచ్చేది ఉండదు, ఏది రాదు. ఈ ఎన్నికల ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారి సందేశం, దిశానిర్దేశం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఓటర్లు కూడా ఎట్లా చైతన్యం రాబోతుంది? ఊళ్ళల్లో అప్పుడే మేము తప్పు చేసినాం, తప్పనిసరిగా మరి మనకి కేసీఆర్ గారే మనకు దిక్కని భావన వచ్చింది ప్రజల్లో, రైతాంగంలో. తప్పనిసరిగా అందుకనే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో కూడా గెలుపు ఖాయమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి యాత్ర మొదలైన తర్వాత ప్రజలందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ వైపు చూస్తున్నారంటే ఇక ఆ ప్రజలందరూ కూడా ఈసారి తప్పుని సవరించుకొని మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించడానికి ఏర్పాటు చేసుకున్నారు. ట్రెండ్ సెట్ సవాల్లాగా ఉండబోతుందా సార్? ఇదంతా కూడా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అంతా కూడా మారబోతుందా? రేపటి నుంచి ఇక అదే మొదలుపెట్టిన కాడి నుంచి కూడా మొత్తం ట్రెండ్ సెట్ మారి మొత్తం తెలంగాణ అన్యాయం జరిగింది, ఇప్పుడు మనం చేసిన తప్పని చెప్పి కూడా ప్రజలందరూ గుర్తించి మళ్ళీ కేసీఆర్ గారికే కారు గుర్తుకే ఓటేయాలనే నిర్ణయానికి ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఓకే, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు తిప్పని జయసింహారెడ్డి గారు. సార్, మీరు 2001 నుంచి కూడా పార్టీలో పనిచేశారు. కేసీఆర్ గారి పోరాట పట్టం ఎట్లా ఉంటుంది సార్? ఆయన ఒక అంశాన్ని పట్టుకుంటే ఎట్లా విజయం సాధిస్తారు? ఇప్పుడున్నటువంటి సాగర్ ఆయకట్టు ఎడారిగా మారింది. ఈ రోజు పర్యటన కూడా ఎట్లా దోహదం చేయబోతోంది, ఎట్లా విజయవంతం చేస్తారు? కేసీఆర్ గారు ఆయన మిర్యాలగూడ మిర్యాలగూడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మిర్యాలగూడ ఎందుకు వస్తున్నారంటే ప్రధానంగా ఈ యొక్క దద్దమ్మలు తప్పుడు హామీలతోటి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినారు. వీళ్ళను చైతన్యవంతం చేయాలి. ఆ తప్పులన్నీ 135 రోజుల్లోనే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. 9వ తారీఖు నాడే మరి రుణమాఫీ చేస్తానని అది చేయలేదు. ఇంకా అదేవిధంగా 100 రోజులు గడువు అడిగినాడు. 100 రోజులు కూడా చేయలేకపోయినారు. 130 రోజులు అయింది ఈనాటికి. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మిర్యాలగూడ ఏరియా, నాగార్జున సాగర్ ఏరియా కింద ఉన్న రైతాంగం అంతా బాగా నష్టపోయి ఉన్నారు. వీళ్ళు నష్టాన్ని చూసి మరి వీళ్ళను పలకరించి వీళ్ళను ఊరట కలిగించాలని చెప్పి అలా కేసీఆర్ గారు వస్తున్న విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఈ ప్రాంతం వాళ్ళు ఏ విధంగా నష్టపోయినారు, ఏ విధంగా అనేది ఇవాళ ప్రజలు కూడా గ్రామాల నుంచి వాళ్ళు నష్టపోయిన రైతులందరూ ప్రజలందరూ కూడా ఇవాళ కదిలి వస్తూ ఉన్నారు. ఎవరు మేమే ఆశ్చర్యపోతూ ఉన్నాం. మేము పిలిచిన దానికంటే ఎక్కువగా మేము వస్తామని చెప్పి వాళ్ళు రైతులు నష్టపోయిన ప్రజానికి ఈ 130 రోజుల్లోనే నష్టపోయిన రైతులంతా కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలిస్తే మేము ఎంత నష్టపోతామని చెప్పి అనే విధంగా ఈ ఎన్నికల్లో ఈ బదలా తీర్చుకోవటానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన మరి వైఫల్యాలకు బదలా తీర్చుకోవటానికి వేలాది మందిగా ఇవాళ కదిలి వస్తారు. మేము అంచనా ఇస్తున్నాం 30,000 మంది వస్తున్నారు. తప్పదు, 30,000 కాదు 60,000 కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతా చైతన్యవంతులైపోయినారు. ఈ 135 రోజుల్లోనే జనం ఆ చైతన్యవంతులు మన కేసీఆర్ గారిని నీరాజనం పట్టడానికి మాకు వస్తూ ఉన్నాడు. మా నాయకుడు గతంలో ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కలిగించి మా ప్రాంతాన్ని సస్యామలంగా 10 ఏళ్ళు పరిపాలించిన నాయకుడు మళ్ళీ మా ముందుకు వస్తూ ఉన్నాడు. మేము మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చూపి మేము దీన్ని మా యొక్క తప్పును సర్దిద్దుకోవాలనే ఆలోచనతో మరి ప్రజలందరూ మరి కలిసి వస్తూ ఉన్నారు, కదిలి వస్తూ ఉన్నారు. అది ఇంకా మేము వద్దంటున్నాం. ఎక్కువ మంది వస్తే ఇక్కడ మేము అది కార్నరు మీటింగ్ కాబట్టి ఇంతమంది మీరు పట్టరు ఎందుకు అని చెప్పి అన్నా కూడా వాళ్ళు ఇంటలేరు. మేము ఎక్కువగా కదిలి వస్తామని చెప్పి వాళ్ళు మాకు ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది కదిలి వచ్చి ఈ యొక్క మరి ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఒక అద్దుపద్దు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటల శైలికి కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉందనే విషయాన్ని కూడా ముఖ్యంగా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. భాస్కరరావు గారు ఏది చేసినా కూడా ఒక సంచలనం అండి. కేటీఆర్ గారిది మనం చూసాం, దాదాపు 40,000 మంది వచ్చారు. అట్లా సమన్వయం ఉంటుంది. ఈ రోజు కూడా ఎట్లా ఉండబోతుంది? భాస్కరరావు గారి నాయకత్వం కూడా ఎట్లా రాబోతూ ఉన్నారు? ఎట్లా ప్రభంజనం రాబోతూ ఉంది? ఈ జనమంతా కూడా ఊళ్ళల్లో భాస్కరరావు గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినారు. మేము తప్పు చేసినామే, ఇంత అభివృద్ధి చేసినా తప్పు చేసినామే. మరి కేసీఆర్ ఎలక్షన్లో వచ్చినాడు. ఇప్పుడు కేటీఆర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు వస్తూ ఉన్నాడు. ఇంకా మేము ఎక్కువగా వారిని స్వాగతం పలకాలి, వారికి ఎక్కువగా ఇక్కడ ఆదరణ నిరూపించుకోవాలి. మేము
బదలా తీసుకోవాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ మేము నిరసన తెలియజేయాలని చెప్పి కూడా ప్రజలు మరి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అంతా కూడా సందడిగా మారింది కార్యకర్తలతో. ఇక్కడంతా కూడా మనకు ఒక రకమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు కేసీఆర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడే ఉండడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ప్రతి ఒక్క కార్యకర్తను కలవడం, క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏదైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తల్లో ఉత్సాహం మనకు కనపడతా ఉంది. ఈరోజు 5:30 ప్రాంతంలో మిర్యాలగూడకు వచ్చి ఇక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని సందేశం ఇచ్చిన తర్వాత నేరుగా నల్గొండ తిప్పర్తి మీదుగా మళ్ళీ సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలో 7:30 ప్రాంతంలో మళ్ళీ రోడ్ షోలో పాల్గొని అక్కడ సందేశం ఇచ్చిన తర్వాత నైటు అక్కడే బస్ చేస్తారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత మళ్ళీ యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్ళి అక్కడ భువనగిరి పార్లమెంటు పరిధిలోని భువనగిరి పట్టణంలో రోడ్ షోలో పాల్గొంటారని కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలో అయితే కన్నీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేసీఆర్ గారి రోడ్ షో ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఓవర్ టు యూ.